ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూను 30వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అన్న స్పందన తెలియచేస్తున్న ప్రతి బిడను ప్రభు బహుగా దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం. ఈ దంతాలపల్లి మండలంలో మొత్తం 11 గ్రామాలు ఉన్నాయి. ఈ 11 గ్రామాల ప్రజలు ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 11 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థించడానికే మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం సువార్త 12వ అధ్యాయము 16వ మాట నుండి 21వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందును అనుకున్నాను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఇండునని చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, తన దగ్గరకు వచ్చిన వేల కొలది ప్రజలతో, తర్వాత తన శిష్యులతో
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తూ ఉన్నారు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండినట్లుగా ప్రభు చెప్తూ ఉన్నారు. అప్పుడు అతడు తన పంటను సమకూర్చుకున్నటకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకున్నట్లుగా ప్రభు చెప్తూ ఉన్నారు. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తినంతా సమకూర్చుకుంటాను అని అంటూ తన ప్రాణముతో, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆ రాత్రే దేవుడు అతడిని వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, పంట సమృద్ధిగా పండింది. అతడు తన పంటను దాచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. దానిలో తప్పేమీ లేదు. కానీ అంతా సమకూర్చుకున్న ఆ ధనవంతుడు తన ప్రాణంతో మాట్లాడితే దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, చెప్తూ ఉన్నాడు, నా ప్రాణమా, నువ్వు తినుము, తాగుము, సంతోషించుము అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. సంపాదిస్తున్న సేవకులు, సంపాదిస్తున్న విశ్వాసులు, సంపాదిస్తున్న లోకస్తులు తినటానికి, త్రాగటానికి, సంతోషించడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. అయితే ఆనాడు ఆ ధనవంతుడితో మాట్లాడిన దేవుడు నేటికి కూడా అనేక మందితో ఆయన ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా అని అంటున్నాడు. ఎందుకు వెర్రివాడండి? ఆయన ధనవంతుడై ఉన్నాడు కదా, ఆయనకు ఆస్తి ఉంది కదా, ఆయనకు పంట సమృద్ధిగా పండింది కదా, ఎందుకు దేవుని దృష్టిలో వెర్రివాడిగా ఉన్నాడంటే, దేవుని ఎడల ధనవంతుడు తన కొరకే సమకూర్చుకున్నాడు, కానీ ఇతరుల కొరకు ఏమి ఆయన సమకూర్చుకునలేకపోయాడు. అందుకే ప్రభు దృష్టికి వెర్రివాడిగా కనబడుతున్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము సమాజానికి వెర్రివారుగా కనబడవచ్చు. ఈ ప్రభువుని అంగీకరించినందుకు, ఈ ప్రభువుని వెంబడిస్తున్నందుకు, ఈ ప్రభువులో కొనసాగుతున్నందుకు అనేక మందికి మనం వెర్రివారిగా కనబడవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడినవారు అని ప్రభు చెప్తూ ఉన్నారు. నీకోసం, నా కోసం ప్రభు వెల చెల్లించారు, మనల్ని విలువ పెట్టి కొన్నారు. ఒకప్పుడు అనీతిమంతులైన మనలను ఆయన నీతిమంతులుగా మార్చాడు. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు నడిపించారు. ఈ ధనవంతుడు ఆస్తిని సమకూర్చుకున్న పిమ్మట తన ప్రాణముతో చెప్తున్నాడు, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందని అనుకుంటున్నాడు. అయితే ఆ రాత్రి దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి అగునని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వాక్యం సెలవిస్తుంది, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండినని ఆయన చెప్పాడు. ఈ ఉపమానం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే, ధనము వైపు కాదు, దేవుని వైపు చూడాలి. పంట వైపు కాదు, ప్రభు వైపు చూసి అన్ని సమయముల్లో ఆయన మీద ఆధారపడి జీవిద్దాం. అట్టి కృప డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డకు ప్రభు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మీ మెల్లని స్వరంతో మీరు మాట్లాడుతున్నారు. అయ్యా, ఆ వెర్రివాడైన ధనవంతుడి వల్లే మా జీవితం ఉందేమో, మీ మీద ఆధారపడటానికి, మీ మీద అనుకోవడానికి, మీ వైపు చూడటానికి సహాయము దయచేయండి.
డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.